ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. షలోమ్. సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు ప్రార్థించి ఆరాధనాపూర్వకంగా అనుదిన ప్రాతకాల ధ్యానంలో ఏకీభవించి ప్రార్థనలోను ప్రార్థించిన వారు, ప్రార్థనలో ఏకీవించిన వారందరికీ నా ప్రత్యేకమైనటువంటి శుభములు, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఉదయకాలపు కృప అందరికీ అనుగ్రహించునుగాక. సమయంలో ఈ రోజుకి సంబంధించిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనందరం కలిసి 37వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మరియు ఈ 37వ కీర్తనలో నుండి అనేకమైనటువంటి సంగతులు ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. అందులో అతి ప్రాముఖ్యమైనటువంటి వచనము ఆత్మీయమైనటువంటి కొన్ని అనుభవాల గుండా వెళ్ళేటప్పుడు మనం ఎలాంటి అనుభవాల గుండా, రోజువారీ అనుభవాల గుండా మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఈ పరిస్థితులు మనకు కల్పించబడ్డప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో ఈ యొక్క కీర్తన మనకు వివరిస్తూ ఉంది. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ వచనాన్ని ఈ దినం జ్ఞాపకం చేసుకున్నాం. 4వ వచనం చదువుతాను. 3-4 వచనాలు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. దీని గురించి మాట్లాడుకున్నాం. ఇక 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్య భాగాన్ని ధ్యానించే ముందు చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. అందరం తరలు వంచి కళ్ళు మూసుకుందాం. పరమ తండ్రి, మా దేవ, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. కృపా కనికరము ఇదిగో మా ఎడల విస్తరింపజేసి మరొక ఉదయకాలపు ఇదిగో మీ కృపను మాకు అనుగ్రహించి ఇదిగో ఈ ఉదయాన్నే మరొకసారి మీ సన్నిధిని అనుభవించడానికి ఉదయమే నా ప్రభా ఇదిగో మీ సన్నిధిని మా ప్రార్థనలతోనూ స్తుతులతోనూ ఇదిగో మా యొక్క విజ్ఞాపనలతో మిమ్మల్ని ఎదుర్కొనే భాగ్యము మాకు దయచేసినందుకు మీకు వందనాలు, స్తోత్రమైన కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో కృతజ్ఞతాపూర్వకంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాము నాయన. ఈ దినానికి మాకు అవసరమైనటువంటి మాట దయచేయండి. నన్ను మమ్మను మీ వాక్కు చేత దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు, స్తుతులు, స్తోత్రనైనా సమస్తం సమకూర్చి జరిగించు ప్రభు. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో మాకు వ్యక్తిగతంగాను, సంఘంగాను, కుటుంబంగాను ఇదిగో ఒక్కొక్క కుటుంబానికి మరియు మాకు అవసరమైనటువంటి మాట చేత తృప్తిపరచమని వేడుకుంటూ మీ వాక్యం కోసం ఇదిగో మీ సన్నిధిలో అడుగుతూ మీ సహాయం అనుగ్రహించమని ధ్యానిస్తూ ఉండగా మాటలు ఇదిగో దయచేయండి. మీకు వందనాలు తండ్రి, స్తోత్రం నాయన. ఈ ఉదయకాలం నాయన ప్రభా మీ యొక్క మాట చేత మా హృదయంలో తెప్పరిలు చేయబడి మీ యొక్క వాక్యమును గైకొనే వారంగా మార్చబడ్డ కృప దయచేయమని క్రీస్తు గొప్ప నామన ఈ ప్రార్థన అడిగి ప్రతిమాది వినంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. సమయంలో ఒక్కసారి ఈ యొక్క వచనాన్ని అనగా 37వ కీర్తన 4వ వచనాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం. 37వ కీర్తన 4వ వచనం. ఈ కీర్తన మనతో మాట్లాడుతున్న అనేకమైన సంగతులు ఇప్పటిదాకా మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని చదువుతాం. అంతేకాకుండా ఈ వచనాన్ని ఇంకా కొంచెం వివరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. అంటే ఈ కీర్తన భాగం అనగా 37వ కీర్తన 4వ వచనాన్ని కొండ మీద ప్రసంగంలో ఈ విధంగా కోట్ చేయబడింది. అనగా ప్రభువునందు యెహోవాను బట్టి సంతోషించండి, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఈ మాటని క్రొత్త నిబంధన భాషలో అనగా కొండ మీద ప్రసంగంలో యేసయ్య నోట్ల నుంచి చూస్తే ఆ మాట మొట్టమొదట దేవుని రాజ్యమును దేవుని నీతిని వెతకండి. అంటే యెహోవాను బట్టి సంతోషించుము ఈజ్ ఈక్వల్ టు
దేవుని రాజ్యమును దేవుని నీతిని మొదట వెతుకుడి. ఈ రెండు కూడా రెండు ఒకటే సమానమైనటువంటి అంశాలు. అంటే దేవుని నీతి దేవుని రాజ్యం వెతకడము, యెహోవాను బట్టి సంతోషించడం రెండు ఒకటే విషయాలు అని కనబడుతూ ఉంది. ఎలాగ ఇవి రెండు ఒక్క విషయాలు అవుతాయి? మరొకసారి, యెహోవాను బట్టి ఆనందించుట ఈజ్ ఈక్వల్ టు దేవుని రాజ్యమును దేవుని నీతిని మొదట వెతకండి. దేవుని రాజ్యమును దేవుని నీతిని మొదట వెతకండి. ఎలాగా ఈ రెండు ఒకటే అవుతాయి? ఈ రెండు ఒకే విషయాలు తెలియజేస్తున్నాయి. అంతేకాదు వీటి యొక్క రిజల్ట్ ఏంటంటే, అనగా యెహోవాను బట్టి సంతోషించుట యొక్క రిజల్ట్ అయినా, దేవుని నీతిని దేవుని రాజ్యమును మొదట వెతుకుట అనే విషయం యొక్క రిజల్ట్ అయినా, హృదయవాంఛలు తీర్చబడుట లేదా మన యొక్క హృదయవాంఛలు, అనగా అంత మాత్రమే కాదు, అప్పుడు అవన్నీ మీకు అక్కరగా ఉన్నవి ఏవైతే మీరు ప్రార్థించాలని కోరుకుంటున్నారో, లేకపోతే దేవుడు ఇస్తే బాగుండని ఆశపడుతున్నారో, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. సో ఒకసారి ఈ రెండు విషయాల్ని పక్కపక్కన పెట్టి జ్ఞాపకం చేసుకుందాం. దయచేసి గమనించండి, యెహోవాను బట్టి సంతోషించుట అనే మాటకి హీబ్రూ భాషలో వాడబడినటువంటి విషయాన్ని ముందుగా మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి, యెహోవాను బట్టి సంతోషించుడి అనే మాట వెహిత్ అనాగ్ అల్ అదోనాయ్, అనగా ప్రభువును బట్టి. అనాగ్ అనే మాటకి టు డిలైట్, టు టేక్ ప్లెజర్ ఇన్, టు బీ సాఫ్ట్, డెలికేట్, అనగా ప్రభువును బట్టి ఆనందించుట అనే మాటకి హీబ్రూ భాషలో వేహిత్ అనాగ్ అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ అనాగ్ అనే మాటకి అర్థమేంటి? టు టేక్ ప్లెజర్ ఇన్, అనగా ఆనందం, ఒక విషయం కోసం ఆనందించడం, లేదా ప్లెజర్ లేకపోతే సంతోషం కలిగి ఉండడం, లేదా సాఫ్ట్గా ఉండడం. ఆ విషయంలో ఏ విషయం గురించి అయితే మనము ఆనందించుట అనే అంశం గురించి మాట్లాడుకున్నాం, సాఫ్ట్ అండ్ డెలికేట్గా మనం మారిపోవడం. దీన్ని కొంచెం వివరంగా గమనించండి. ఒకసారి కొన్ని పదాలు చెప్తాను, ఇక్కడ గుర్తుపెట్టుకుందాం. ప్రభువునందు ఆనందించుట అనే హీబ్రూ పదానికి, వెహిత్ అనాగ్ అనే పదానికి, వెహిత్ అనాగ్ అల్ అదోనాయ్, అనగా ప్రభువునందు ఆనందించుట అనే పదానికి డెఫినేషన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి ఒకసారి. an active intentional engagement in finding delight or joy. మరొకసారి, ఇది ఏదో ఊరికే ప్రభువునందు ఆనందించండి అని చెప్పేది కాదు. ఈ ఆనందము యాక్టివ్గా ఉండాలి, అనగా అది క్రియారూపకమై ఉండాలి, లేకపోతే దానికి సంబంధించిన ఏమంటాం అది కనపరచబడాలి. యాక్టివ్, ఇంటెన్షనల్, అనగా అది సొంత ఇచ్ఛాపూర్వకమైనదై లేకపోతే మన ఇష్టపూర్వకమైనదై ఉండాలి. తెలుగులో ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఆనందం చురుకైనటువంటిది. యాక్టివ్ అంటే చురుకైన లేకపోతే యాక్టివ్గా ఉండే విషయం. తర్వాత ఉద్దేశపూర్వకమైనది. తర్వాత అది నిమగ్నమై ఉండేది. మళ్ళొకసారి చెప్తాను. 3 పదాలు ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఓన్లీ ఒకే పదాన్ని మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. ప్రభువునందు ఆనందించుట అంటే అర్థం ఏంటి? ప్రభువునందు ఆనందించటం అంటే అర్థం ఏంటి? మళ్ళొకసారి చెప్తాను. ఆనందించుట అనే పదానికి నేను ఆనందిస్తున్నాను, మరలా చెప్పుదును ప్రభువునందు ఆనందించడని ఫిలిప్పీ పత్రికలో చదువుతాను. సో ప్రభువునందు సంతోషించండి, అప్పుడు ఆయన మీ హృదయ వాంఛలు తీరుస్తాడు. గమనించండి ఒకసారి. ఈ కీర్తన ఇప్పటిదాకా మనం చూస్తే, అనగా 37వ కీర్తన యొక్క సారాంశాన్ని మాట్లాడుకుంటే, దుష్టులు, చెడ్డవారు, వారు వర్ధిల్లుతూ ఉంటే, వారు చాలా బాగుంటే వారిని చూసి కంపేర్ చేసుకొని మీరు వ్యసన పడకండి, మత్సర పడకండి, కోపం తెచ్చుకోకండి, ఆగ్రహపడకండి. ప్రభువునందు నమ్మిక ఉంచి డూ గుడ్, మేలు చేయండి. ఇది టోటల్ కాన్సెప్ట్. ఇది టోటల్ అలా చేయడం వల్ల అంతేకాదు, చేస్తాము. అలా చేస్తూ ఉండడం వల్ల ఎవరైతే దుష్టులై ఉండి వర్ధిల్లుతున్నట్టుగా కనబడుతున్నారో వారి యొక్క వర్ధిల్లడం ఎక్కువసేపు ఉండదు, లేకపోతే వారు త్వరగా నశించిపోతారు అనేది ఈ కీర్తన మొత్తం యొక్క సారాంశం. అలాంటి కీర్తనలో మొదటిసారి మనకు ఇన్స్ట్రక్షన్, లాస్ట్ వీక్
గడిచిన వారంలో మాట్లాడుకున్నాం. 3వ వచనం నుంచి మాట్లాడుకున్నాం. సో దేశమందు ఉండాలి, నమ్మిక ఉంచాలి, ఆ తర్వాత మేలు చేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడుకున్నాం. సో ఇక నెక్స్ట్ వచనంకి వచ్చేసరికి, అనగా 4వ వచనంకి వచ్చేసరికి ఇది ఆనందించడం, ఆనందాన్ని కనుగొనడం అనే అంశాన్ని సూచిస్తూ ఉంది. అంటే ప్రభువునందు ఆనందించడం అంటే అర్థం ఏంటిదంటే, మరొకసారి ఆ పదాలని గుర్తు చేస్తాను, దయచేసి గుర్తుపెట్టుకుందాం. ఇది చురుకైన యాక్టివ్ మొదటి అంశం. ఆనందించడం అనేది ఇది చురుకైన యాక్టివ్గా ఉండాల్సినటువంటి లేకపోతే ప్రాక్టికల్ విషయం. తర్వాత రెండవది ఇంటెన్షనల్, ఉద్దేశపూర్వకమైనదై ఉండాలి. అనగానే పదానికి అర్థాలు ఇవన్నీ కూడా, అనగా ఇక టు టేక్ డిలైట్, టు టేక్ ప్లెజర్, అనగా ప్రభువునందు ఆనందించడం అనే మాట అది చాలా చురుకైనదై ఉండాలి, ఇంటెన్షనల్గా ఉండాలి, ఉద్దేశపూర్వకమైనదై ఉండాలి. తర్వాత మూడో విషయం ఏంటంటే నిమగ్నమై ఉండాలి. అంటే ఏదో కొంతసేపు అయి ఉండే విషయం కాదు, ఇది కంటిన్యూస్గా నిమగ్నమై ఉండడం. అందుకే యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించు దాన్ని ధ్యానించువాడు. అంటే ఆ ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించే విషయంలో కంప్లీట్గా నిమగ్నమైపోవడం. మొదటి మాట చురుకైన విషయము, రెండో మాట ఉద్దేశపూర్వకమైనది, మూడో మాట నిమగ్నమైనది. గమనించండి ఒకసారి, మరొకసారి చెప్తాను. అన్ యాక్టివ్ థింగ్, ఇంటెన్షనల్ థింగ్, ఇట్ ఈస్ అన్ ఎంగేజ్మెంట్, ఎంగేజ్ అయి ఉండే విషయం, ఎప్పుడు కూడా నిమగ్నమై ఉండే విషయం. ఏదో కొద్దిసేపు నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను అని చెప్పి నువ్వు లోపల నేను ఆనందిస్తున్నానా లేనా అది కాదు, కానీ ఇది యాక్టివ్, చురుకైన, ఉద్దేశపూర్వకమైన, నిరంతరం నిమగ్నమై ఉండే విషయం. తర్వాత అండ్ ఆన్ గోయింగ్ యాక్ట్, కంప్లీట్, ఎప్పుడు కూడా కొనసాగుతూ ఉండే విషయం. ఏదో కొద్దిసేపు కాదు, కానీ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. అంటే అది ఆనందిస్తూ ఉండడంలో నిరంతరం నిమగ్నమై ఉండడం అని అర్థం. తర్వాత ఈ ఆనందించే ఆ లోతైనటువంటి నిరంతర చర్య, లోతైన వ్యక్తిగత నిరంతర చర్య. మళ్ళీ చెప్తాను, ఆనందం, చురుకైనటువంటి ఆనందం, చురుకైనటువంటి విషయం ఇది. తర్వాత ఉద్దేశపూర్వకమైనటువంటి విషయం, తర్వాత నిరంతరం నిమగ్నమై ఉండాల్సిన విషయం. ఈ మూడు మాట్లాడుకున్నాం. తర్వాత ఈ దేవుని సన్నిధి లేకపోతే దేవుని యొక్క ప్రభువునందు ఆనందించుట, అందులో లోతైన వ్యక్తిగత నిరంతర చర్య, లోతైన వ్యక్తిగత నిరంతర చర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ విషయము ప్రభువునందు ఆనందించుట అనే విషయాన్ని ఏదైతే మనం వింటూ మాట్లాడుకుంటున్నామో ఇందులో నుంచి ఇక అపాన్ అల్ అదోనాయ్ అనే మాట, వెహిత్ అనాగ్ అల్ అదోనాయ్ అనే సెంటెన్స్ ఇది, ప్రభువునందు ఆనందించుడి అనే మాట. సో అల్ అదోనాయ్, అదోనాయ్ లేకపోతే హోవా లేకపోతే యోద్ హే వావ్ హే అనే 4 అక్షరాలు, అనగా దేవుని యొక్క నిబంధన నామాన్ని, అంటే ప్రభువునందు ఆనందించడం అనే మాటకి ఆయన నిబంధన నామమును బట్టి ఆనందించడం అని అర్థం. అనగా ఆయనకు నాకున్న నిబంధనని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉండడం, ఇది ఒక యాక్టివ్ విషయం, చురుకుగా ఉండే విషయం, నిరంతర ప్రక్రియ. అంతేకాదు ఇందులో ఎప్పుడు కూడా నిమగ్నమై ఉండాల్సినటువంటి అంశం ఇది. నేను ప్రభువునందు ఆనందించడం అనేది, ఇంకొక మాట చెప్పాలంటే, దేవుని వాక్యంలో ప్రభువునందు ఆనందించుట అంటే ఇది ఏ కేటగిరీ అని అడిగామనుకోండి, అంటే అదొక సలహానా, సూచన, లేకపోతే అది చేయదగిందా, చేయకూడదా, ఇలా ఏంటి, ఏ కేటగిరీ ఇది అని అడిగితే, ఇది ఒక కమాండ్మెంట్, దేవుని ఆజ్ఞ అయి ఉన్నది. నీవు నిశ్చయముగా ప్రభువునందు ఆనందించవలను అనేది అదొక ఆజ్ఞ. మరొకసారి చెప్తాను, నీవు నిశ్చయముగా ప్రభువునందు ఆనందించుట అనేది అదొక ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. లేవియాకాండం 23వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. నీవు నిశ్చయముగా నీ దేవుడైన యెహోవా యందు సంతోషించి ఆనందించవలను, 7 రోజులు చేయాలి. సరే, ఇకపోతే ఇందులో పర్సనల్ రిలేషన్షిప్, ఈ యొక్క యెహోవా అనే పదము, యెహోవా అనే పేరు, ఇది పర్సనల్ రిలేషన్షిప్కి సంబంధించినటువంటి పేరు, దేవుని జ్ఞాపకార్థ నామం. అంతేకాదు ఆ నామమే ఆయన శరీరం. ఒక మనిషికి ఐడెంటిటీ, ఆ మనిషి యొక్క శరీరం ఎలా ఉంటుందో అలాగే దేవునికి ఐడెంటిటీ, దేవుని పేరే దేవుని శరీరం. ఆయనకంటూ ఇంకా వేరే
ఎలాంటి రూపం కానీ ఎలాంటి ఆకారం కానీ లేనటువంటి అదృశ్యుడైనటువంటి దేవుడు. ఆ అదృశ్యుడైనటువంటి దేవుడు గమనించండి ఒకసారి. ఈ అదృశ్యుడై ఉండగా ఏం కనపడుతుంది మనకంటే ఆయన నామం కనపడుతూ ఉంది. తర్వాత ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. వెహిత్ అనగ్ లే అదోనాయ్, అల్ అదోనాయ్ అంటే ప్రభువు నందు, ప్రభు యొక్క నామము నందు లేదా ఆయన నిబంధన యందు, నీతో నాకు మనతో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం నందు ఇది ఒక నిరంతర ప్రక్రియగా మనము సంతోషిస్తూ ఆనందించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి ఇంకా కొన్ని విషయాలు ఇక్కడ ఆలోచన చేద్దాం. ఇక నెక్స్ట్ వచనం మనం చూస్తే టు గివ్ ఆర్ గ్రాంట్ అనే పదం మనం చూస్తాం. ఆయన నీ హృదయ వాంఛను తీర్చును అని రాస్తుంది. ఆ తీర్చును అనే దగ్గర ఇక్కడ హీబ్రూలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. ఇది ఒక క్రియాపదం. టు గివ్ ఆర్ టు గ్రాంట్. టు గివ్ ఆర్ టు గ్రాంట్. నిశ్చయముగా దేవుడు నీ హృదయ వాంఛను తీరుస్తాడు. ప్రభువునందు ఆనందించేవాడు నీతి, న్యాయము, కనికరము అనుసరించేవాడు. ప్రభువునందు ఆనందించేవాడు ప్రభువును ప్రేమించేవాడు. ప్రభువును ప్రేమించడం అనగా ఆయన ఆజ్ఞలు కైకొంటాం. ఒకసారి ఈ మాట గమనించండి. ఒకసారి ఇక్కడ మనం ప్రభువునందు ఆనందిస్తూ ఉంటే హృదయ వాంఛలు తీర్చబడతాయి అని చదువుతున్నాం. హృదయ వాంఛలు తీర్చబడతాయి. అదే దానికి ఆపోజిట్ ఏంటి మరి? ఈ యొక్క ప్రభువునందు ఆనందించండి, హృదయ వాంఛలు తీర్చబడతాయి అనే మాటకి ఆపోజిట్ ఏంటి? ఆపోజిట్ ఏంటంటే ఎలా చెప్పాలంటే ప్రభువునందు ఆనందించుట అనే దాన్ని ఆపోజిట్ ఏంటంటే నిరంతరం మనకు కావాల్సిన విషయాలు బట్టి చింతిస్తూ బ్రతికేయడం. చింతిస్తూ యాక్టివ్గా నిరంతరం నిమగ్నం అయిపోయి విచారము, బాధ ఏదో ఒక విషయాన్ని కలిగి ఉండడం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో అలాంటి వారి కోసం ఏమని రాస్తుంది మనకు 37 కీర్తన 4వ వచనం అయితే హృదయ వాంఛలు తీరుస్తాడన్నది. ఆపోజిట్ ఏంటంటే ఏమీ దొరకదు, లేకపోతే దేవుని నుంచి మనం ఏమి పొందుకోలేము. దీన్ని ఇంకొక భాషలో అర్థం కావడానికి ధర్మశాస్త్రం వినపడకుండా చెవి తొలగించుకొనివాడు. ధర్మశాస్త్రం వినపడకుండా తన చెవిని తొలగించుకొనివాడు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని దృష్టికి హేయము అనే మాట మనం చూస్తాం. హేయము అనగా దేవునికి అసహ్యము. ఆ వచనాన్ని ఈ వచనం యొక్క వ్యతిరేక పదంగా చూస్తాం. ప్రభువునందు ఆనందించుట అంటే ప్రభువునందలి ప్రేమ, ఆయన మనకు చేసిన ఉపకారాల్ని, ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకొని నిరంతరము చురుకుగా నిమగ్నమైపోయి ఆయన యందు ఆనందించడం కోసం కొన్ని విషయాలు సాఫ్ట్ అయిపోతాం, లేకపోతే కొన్ని విషయాలు డెలికేట్ అయిపోయి ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండడం ప్రభువునందు ఆనందించడం. దానివల్ల హృదయ వాంఛలు తీర్చబడతాయి. అయితే ఇక్కడ ఆ ప్రభువునందు ఆనందించుట అనగా ఆయన ఆజ్ఞలు, ఆయన ధర్మశాస్త్రం ధ్యానించడం. అంతకుమించి ఇంకా మనకు వేరే దారి ఎక్కడా లేదు ప్రభువునందు ఆనందించుట. ఇంకో మాట ఇందాక మనం మొదలు పెట్టుకున్నప్పుడు ఒక విషయం మాట్లాడుకున్నాం. ఈ యొక్క వాక్య భాగాన్ని ప్రారంభించేటప్పుడు ఒక విషయాన్ని మాట్లాడుకున్నాం. ఏంటి ఆ విషయం అంటే క్రొత్త నిబంధనలో దీనికి సరిసమానమైనటువంటి వచనం. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి అంటే దేవుని రాజ్యము అనే పదాన్ని రోమపత్రిక వెళ్ళి రోమపత్రిక 14వ అధ్యాయంలో వెతికితే రోమపత్రిక 14వ అధ్యాయంలో దేవుని రాజ్యము, ఆయన రాజ్యము పానము అనగా తినడం తాగడం కాదు కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని చూస్తాం. మరొకసారి ప్రభువునందు ఆనందించండి, అప్పుడు ఆయన హృదయవాంఛలు తీరుస్తాడు అనే వచనం యొక్క సరిసమానమైనటువంటి వచనం అనగా దానికి సంబంధించిన ఎగ్జాక్ట్ వచనం ఏంటి అని అడిగితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. అక్కడ ఏముందంటే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడినట్లు ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతకండి. అంటే ప్రయారిటీ ఇవ్వడం, మొదటి స్థానం ఇవ్వడం అని అర్థం. ఇక్కడ చురుకైన నిమగ్నమైపోయి నిరంతరము ఆ యొక్క సంతోషించడం కోసం
దాన్ని డిలైట్, ప్లెజర్ కోసం వెతకడం. అనగా ప్రభువునందలి ప్లెజర్ కోసం దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే అందులో నుంచి వచ్చే ఒక్కొక్క మర్మం, ఒక్కొక్క విషయం మనకు బోధపడుతున్నప్పుడు సంతోషించకుండా, ఆనందించకుండా మనం ఉండలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతకండి అని చదువుతాం. ఇది ఎప్పుడు తెలుస్తుంది? ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి మనకి ఏది దేవుని రాజ్యం, ఏది దేవుని నీతి అని? దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా వీటిని తెలుసుకుంటాం. అయితే విషయం ఏంటంటే, అలాంటి ప్రభువునందు ఆనందించుట అనే ఈ యొక్క అంశానికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి, ఆపోజిట్ థింగ్స్ ఏంటంటే, ధర్మశాస్త్రం వినబడకుండా చెవి తొలగించుకొని వారి ప్రార్థన దేవుని దృష్టికి హేయము. దీనికి సరిపోయిన వచనమేమో, మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యం వెతుకుడు, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. దీనికి ఆపోజిట్ వర్డ్, ఆపోజిట్ వర్స్ ఏంటిది అని అడిగితే, దేవుని రాజ్యం, దేవుని యొక్క వాక్యం వినబడకుండా, ధర్మశాస్త్రం వినబడకుండా చెవి తొలగించుకొని వారి ప్రార్థన దేవునికి హేయము, అసహ్యము. ఈవెన్ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా మీకు అక్కరగా ఉన్నవేంటో మీ పరలోకపు తండ్రిని మీరు అడగక మునిపే అప్పుడు అవన్నీ మీకు అవన్నీ ఆయనకు తెలియను. మీకు అక్కరగా ఉన్నాయన్న సంగతి మీ దేవునికి ముందే తెలుసు అంటాడు. అంటే మూడిట్లో కూడా కామన్ థింగ్ ఏంటంటే ప్రార్థన వైపు తీసుకెళ్తున్నాయి. అనగా ప్రార్థన చేయడం అంటే పర్టికులర్గా పలానా టైంకి మొదలుపెట్టి పలానా టైంకి క్లోజ్ చేయడాన్ని ప్రార్థన అనం. ప్రార్థన అనేది మన జీవితము, మనం జీవించే జీవన విధానము, మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా బ్రతుకుతున్నామో, ఎలాంటి జీవన విధానం కలిగి ఉన్నామో అది దేవుని యందు ఆనందించుట అనే అంశాన్ని తెలియజేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి ప్రభువునందు ఆనందిస్తూ కొనసాగటం గమనించండి ఒకసారి. ఈ యొక్క ఆనందించిన తర్వాత అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. టు గివ్ ఆర్ టు గ్రాంట్, అవి మీకు అనుగ్రహించబడతాయి. తర్వాత అందులో ఒక ఏమంటామంటే డిజైర్, లేకపోతే మన రిక్వెస్ట్ అవ్వచ్చు. హృదయవాంఛ అనే మాటకి, హృదయవాంఛ అనే హీబ్రూ పదానికి మిష్ అలోత్ అనే పదం మనం చూస్తాం. మిష్ అలోత్ అనే మాటకి డిజైర్, రిక్వెస్ట్, పిటిషన్ అని అర్థం. ప్రార్థన చేసే ప్రార్థనా అంశాలు జనరల్గా నేను అడుగుతూ ఉంటాను. అంటే ఒకరి ఆత్మీయ జీవితాన్ని ఎలాగ మనం లెక్క పెట్టగలం, అంటే ఇతడు ఆత్మీయుడా కాదా అనే సంగతి ఎలా చెప్పగలము అని అడిగితే, ఆ ఆత్మీయునికి ఏం తెలుసుంటే, ఏం చేస్తుంటే ఇతడు ఆత్మీయుడు, లేకపోతే ఆత్మీయంగా చాలా గొప్పగా ఉన్నాడు అని ఎలా చెప్పగలమంటే, ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, ఆ వ్యక్తి చేసే ప్రతి ప్రార్థనకు జవాబు తను పొందుకుంటూ ఉంటే, తన ప్రార్థనకి జవాబు పొందుకుంటూ ఉంటే అతడు ఆత్మీయంగా చాలా బాగున్నట్టు. ఇది ఒక సెన్స్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ ద కంక్లూజన్ ఆర్ ఒక థియాలజికల్ స్టేట్మెంట్ కాదు. అంటే ఇక నుంచి ఎవరైనా సరే దేవుని యందు ఆనందించడం లేకుంటే, దేవుని యందు లేకపోతే ప్రార్థనలకి జవాబు రావట్లేదు, ఎవరికైనా ఒక ప్రేయర్ పాయింట్ ఇస్తాం, ఆ ఇచ్చిన ప్రేయర్ పాయింట్కి ఆన్సర్ రాలేదు కాబట్టి ఆ వ్యక్తి ప్రభువునందు ఆనందించట్లేదు అనే ఒక కంక్లూజన్కి రావద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభువునందు ఆనందించడం అనే మాటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆయన హృదయ వాంఛలు తీరుస్తాడు. ఆనందించే వారి యొక్క హృదయ వాంఛలు తీర్చబడతాయి. గమనించండి ఒకసారి. ఇక్కడ డిజైర్, రిక్వెస్ట్, పిటిషన్ అనగా ఏ విజ్ఞాపన చేశామో, ఏ యాచన చేశామో, ఏ విషయాల్లో ఇదిగో మాకు ఇది కావాలి అని అడిగామో, ఆ యొక్క పిటిషన్, రిక్వెస్ట్, డిజైర్ ఇవన్నీ కూడా తీర్చబడతాయి. హార్ట్ డిజైర్ గమనించండి ఒకసారి. డీపెస్ట్ హార్ట్ అనగా హృదయంలో, అంతరంగంలో ఇదిగో ఇది కావాలి నాకు, ఇది ఉంటే బాగుండు అని కొంత ఆశ కలిగి ఉన్నాను. ఆ ఆశను, ఆ పిటిషన్ని లేకపోతే ఆ రిక్వెస్ట్ని దేవుడు తీరుస్తాడు అనేది ఈ యొక్క వచనం యొక్క కంక్లూజన్. అనగా 37 కీర్తన 4వ వచనంలో అప్పుడు ఆయన మీ హృదయవాంఛను తీర్చును. హృదయవాంఛ తీర్చడం అనే మాటని అర్థం చేసుకుంటాను. చూడండి ఒకసారి. ఇందులో తీర్చుట అనే మాటకి టు గ్రాంట్ ఆర్ టు గివ్, ఇవ్వడం అని అర్థం. దేవుడు గ్రాంట్ చేస్తాడు, ఇచ్చేస్తాడు అని అర్థం. అంతేకాకుండా హృదయం యొక్క రిక్వెస్ట్, పిటిషన్ లేకపోతే డిజైర్ అనగా మనం ఏ పిటిషన్ అయితే పెట్టి ఇదిగో దేవా ఇది మాకు ఇవ్వు అని అడిగామో, ఏ పిటిషన్ అయితే అక్కడ పెట్టి ప్రభువా ఇది మాకు దయచేయి అని అడిగామో, ఆ అడిగిన దాన్ని గ్రాంట్
పొందుకుంటా, అప్పగించబడుతుంది. ఇంకోటి ఏంటంటే, పరలోకమందున్న తండ్రి అనుగ్రహించండి ఈ భూమి మీద ఎవరు ఏది పొందుకోలేరు. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవి తొలగించుకోను అని ప్రార్థన దేవుని దృష్టికి అసహ్యము. సో ఈ 3 మాటల్ని మొదట దేవుని రాజ్యము, దేవుని నీతిని వెదకండి అని చదివాము. అంతేకాదు దేవుని రాజ్యం అనే మాటకి భోజనము పానం కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అనే వచనాన్ని రోమపత్రికలో మనం చూస్తాం. 14వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం. సరే, ఈ 3 విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటాం. ప్రార్థనలోకి వెళ్దాం. మనం గమనించండి ఒకసారి. నేను ప్రభువునందు ఆనందించడం అంటే అర్థం ఏంటో చాలా విషయాలు ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. నిరంతరము నిమగ్నమై ఉండి ఉద్దేశపూర్వకంగా జరుగుతున్న విషయాలు, లేకపోతే ఎవరి విషయాల్లో అయితే ఆనందించాల్సి ఉందో వారి మీద ఒక సాఫ్ట్, లేకపోతే ఒక డిలైట్ఫుల్, లేకపోతే ఒక సాఫ్ట్ ఒపీనియన్కి మనం చేరుకోవడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది దేవుడు నీ నుంచి, నా నుంచి, మన నుంచి ఆశించే విషయం. ప్రభువునందు మనం ఆనందించాలి, లేదా ఆయన రాజ్యమును వెతుకుతూ, లేకపోతే ఆయన నీతిని వెతుకుతూ వాటి యందు మన డిజైర్, మన ఆలోచన, మన దృష్టి, మన యొక్క సంతోషం అంతా ఉంచాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం ఈ రోజుకి. ప్రార్థన. మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలయ్యా. 37వ కీర్తన 4వ వచనాన్ని బట్టి మీకు వందనాలు. విన్న వాక్యము మా వ్యక్తిగత హృదయాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో స్థిరపరచండి. వాక్యము వెల్లడి ఆగుట తోడనే వెలుగు కలుగును అన్నారు. ఆ వెలుగును కలిగించే వాక్యమును ఇతను మాకు ప్రత్యక్షపరిచినందుకు మీకు వందనాలు. ప్రభువునందు సంతోషించుట, ఆనందించుట అనే మాటకి అర్థమేంటో బోధపడేటట్టుగా ఇదిగో ఈ ఉదయకాలం మాతో మీరు మాట్లాడినది మీకు వందనాలు. ఇదిగో నిరంతరము మేము ఉద్దేశపూర్వకంగా మీ అందు ఆనందించుటను అనే విషయంలో పూర్తిగా నిమగ్నమై ఉందుముగాక. ఏకీవించిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. మీ అందరి భయభక్తులు కలిగి ఆత్మీయ జీవితాన్ని లీడ్ చేస్తూ యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము ఆనందించుచు మీ వాక్యమునందు బహు సంతోషంతో, ఆనందంతో నిరంతరము నిమగ్నమై ఉండే భాగ్యము మా అందరికీ అనుగ్రహించండి. అలా ఉండే వారి యొక్క హృదయ వాంఛలు అయితే తీర్చబడునన్నారో మా ప్రభువు అనైనా మీకు వందనాలు. మా ప్రార్థనలకు జవాబు దయచేసి ప్రార్థనలకు జవాబును మాకు అనుగ్రహించి ఇదిగో నీతిమంతులకు తోడై ఉన్న దేవుడని, నీతిమంతులను విడువని వాడని, నీతిమంతుల యొక్క అభివృద్ధి ఆయన చిత్తమని గ్రహించబడినట్లు ఈ దినపు కృప, ఈ దినపు అవకాశం ఇదిగో ఏకీవించిన వారందరికీ అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నా. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.